క్రైస్తలో చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు యేసుకృష్ణ శుభాలు తెలియజేయుచున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 1వ వచనం. ఆ అల్లరి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరెను. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. ప్రైజ్ ది లార్డ్. షాలోమ్, మారనాథ. మరొక ఉదయాన్ని చూడడానికి, మరొక దినాన్ని చూడడానికి ప్రభు మనకిచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. నేను అప్పుడప్పుడు ఈ నోట్స్ చూసుకుంటున్నప్పుడు ఆ పాయింట్స్, ఆ రెఫరెన్స్ అంతవరకే కానీ నోట్స్ మొత్తం రాసుకోలేదు. నేను స్క్రిప్ట్ లేకుండా రాజకీయ నాయకులు కొంతమంది ప్రసంగించకుండా ఉన్నారు, ప్రసంగించలేకుండా ఉన్నారు. అలా కూడా సేవకులు తయారవుతున్నారని ఆలోచించవద్దు. ఇక్కడ 4 పాయింట్లు మాత్రమే రాసుకుంటా, అంతవరకే. ఎన్నో ఎపిసోడు ఏంటి అనేది, కీ రెఫరెన్స్, లేకపోతే కీవర్డ్స్, టైటిల్, అంతవరకే. దాన్ని టైప్ కూడా చేసి ఆ ఎడిటింగ్ సమయానికి వారికి అందిస్తుంటాను నేను, శాంతి టీవీ బృందానికి. దేవుని స్తోత్రం. సమయంలో రండి, మీకు, మీ కుటుంబ సభ్యులకి, బంధుమిత్రులందరికీ ప్రేమపూర్వకమైన స్వాగతం పలుకుతున్నాం. మీ బంధువులు ఎవరైనా వేరువేరు ప్రదేశాల్లోంచి మీ గృహానికి ఈ సమ్మర్ హాలిడేస్లో వారి పిల్లలకి హాలిడేస్ ఉందని తెలుసుకొని మీ దగ్గరికి వచ్చి ఉంటే వారికి ఉదయకాలాన ఈ ఛానల్లోని మాటలు వినిపించండి. వారు విననివ్వండి. లెట్ దమ్ లిజన్ టు ది వర్డ్ ఆఫ్ గాడ్. కాసేపు మేము అప్పుడప్పుడు వింటుంటాం ఈ ప్రోగ్రాం, కనుక మీరు కూడా వింటే బాగుంటుంది. మీరు కూడా వినండి. విని ఆ 2 నంబర్లకే కాంటాక్ట్ చేయండి అని. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వారు ఉన్నట్లయితే దీనికి శాంతి టీవీ నెల్లూరు అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. జిఎంసి సంతోష్, గిడియోన్ మిషన్ చర్చ్ సంతోష్ నెల్లూరు అనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతేకాకుండా హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి ఫేస్బుక్ ఐడికి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపించినట్లయితే ప్రతి ఆదివారం నేను ఇచ్చేటువంటి సందేశాలు, దాని యొక్క లైవ్ లేదా మెసేజ్ లైవ్ ఉంటుంది. కనుక అవకాశం ఉన్నవాళ్ళు దాన్ని కూడా, మీరు ఆ సందేశాన్ని కూడా వాడుకోవాల్సిందే. గత వారంలో దేవుని వాక్యంలోంచి నేను కొన్ని విషయాలు గుర్తు చేయడం జరిగింది. ప్రతి వారము దేవుని వాక్యంలోంచి కొన్ని లోతైన విషయాలు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యాలు, లేదంటే ఆయన దిగి రావడానికి మెట్లు, అంటే లిటరల్ మెట్లోంచి ఆయన దిగి వస్తాడని కాదు. స్టెప్స్ టు హ్యావ్ ఆర్ రిసీవ్ ద బ్లెస్సింగ్స్ ఆర్ ద ప్రెజెన్స్ ఆర్ ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ అనుభవం కోసం కొన్ని మెట్లు, పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం కోసం. ఇలా వేరు సందేశాలు అందులో అందుబాటులో ఉన్నాయి. అవుట్లైన్స్ కూడా నేను ఇస్తుంటాను. కనుక మిస్ చేసుకోవద్దు. వారం మధ్యలో శుక్రవారం, శనివారం మందిరంలో ప్రార్థన జరిగినప్పుడు ఎవరైనా ఇతర దైవజనులు ఎవరైనా చెప్పబడిన లేఖన వాక్య భాగాలు కూడా నేను దాన్ని రికార్డ్ చేసి ఉంచుతున్నాం. ఆ లింక్స్ కూడా మీరు క్లిక్ చేసి మీరు వినొచ్చు సందేశం. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. నా 2 నంబర్లు ఉన్నాయి, దయచేసి నన్ను కాంటాక్ట్ చేయండి. మీకోసం ప్రార్థన చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మీ ప్రార్థనా విషయాలు తెలపండి. ఒక 2, 3, 4 తెలియజేయండి. జనరల్గా ఉన్నటువంటి రిక్వెస్ట్ కాకుండా ఒక స్పెసిఫిక్ రిక్వెస్ట్లు, పలానా అతని కోసం ప్రార్థన చేయండి అని కాకుండా పలాని బ్రదర్, పలాని ఇంత వయసు, లేకపోతే పలాని ఊరు, ఒక ఆయనకి యాక్సిడెంట్ జరిగింది ప్రార్థన చేయండి అని కాకుండా పలాని ఊర్లో, హైదరాబాద్ అనేటువంటి ఊర్లో పలాని బ్రదరు, ఆయన ఇంకా రక్షణ పొందలేదు, రక్షణ పొందాడు, ఇటువంటి ఇన్ఫర్మేషన్ కొద్దిగా స్పెసిఫిక్గా డీటెయిల్స్ కానీ ఇచ్చినట్లయితే బాగుంటుంది. దాని కొరకు ఇక్కడ ప్రార్థించడానికి వేరు సోదరులు, వేరు దేవజనులు ప్రార్థించడానికి అవకాశంగా ఉంటుంది. దేవుని స్తోత్రం. యూట్యూబ్ ద్వారా చూసేటువంటి వాళ్ళు కామెంట్ సెక్షన్లో హాయ్ అనో, ప్రైజ్ లార్డ్ అనో, దేవుని స్తోత్రం అనో,
మారనాథ అనో, లేకపోతే ఆ మూలవాక్యం, ఆ రోజు మూలవాక్యం. ఈరోజు ఒకవేళ ఈ సందేశం చూసి ఎవరైనా రెస్పాండ్ చేస్తే యాక్ట్స్ 21 అని పెట్టండి. లేదంటే ఐఎమ్ ఫ్రమ్ నెల్లూరు అనో, లేకపోతే చిత్తూరు అనో, కాళహస్తి అనో ఏదో ఒకటి పెట్టండి. ఇలా జస్ట్ ఒక కాంటాక్ట్లో ఉండాలి. ఏదో నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, వినది మర్చిపోతున్నారు. ఎటువంటి మన మధ్యలో ఇంటరాక్షన్ లేనప్పుడు, ఒక గురువుకి శిష్యునికి మధ్యలో సంబంధం సరిగా ఉండాలి. అనగా నేను గురువుని, మీరు శిష్యులు అనే ఉద్దేశంతో నేను మాట్లాడటం లేదు. మనందరి గురువు, మనందరి బోధకుడు ఒక్కడే. పరిశుద్ధాత్ముడే మన బోధకుడు. కానీ దేవుడు కొందరిని అపోస్తులుగాను, కొందరిని ప్రవక్తలుగాను, కొందరిని బోధకులుగాను, కొందరిని సువార్థికులుగాను, కొందరిని కాపరులుగా నియమించాడు అని రాయబడింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా ఈ 5 విధాలమైన ఆఫీసులో 5 విధాలమైన పోస్టులు ఉన్నాయి, బాధ్యతలు ఉన్నాయి, ఆ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అని దేవుని వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుడు కొంతమందికి బోధించే వరం ఇచ్చాడు, పాడే వరం, ఆరాధన చేయించే వరం, అడ్మినిస్ట్రేషన్ గిఫ్ట్, ఇలా రకరకాల వ్యక్తులు అందరూ కలిసి క్రీస్తు శరీరం యొక్క క్షేమాభివృద్ధి కోసం పాటుపడాలి. I should be a blessing to others. అదర్ పర్సన్, ఒక్క వ్యక్తికైనా నేను ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ఎవరో ఒకరి జీవితంలో ఒక ఇంద్రధనుసులాగా ఉండాలి. ఒక కవితలో ఒక కవి చెప్పిన మాట అంటే, ఐ షుడ్ బి లైక్ ఏ రెయిన్బో ఇన్ సమ్వన్స్ లైఫ్. రెయిన్బో ఇస్ హోప్. నోవాకు హోప్నిచ్చింది. ఇదిగో నేను మేఘములో ధనుస్సును ఉంచాను, ఏం ధైర్యపడాల్సిన అవసరం లేదు, భూమి ఉన్నంత వరకు సీజన్స్లో మార్పులు లేవు అని ఇలా చెప్పినటువంటి విషయాలన్నీ మనకు తెలిసిన విషయాలే. నిన్నటి ఎపిసోడ్లో మనం మరో ఎర్ర సముద్రం, అనదర్ రెడ్ సీ. ఏంటిది, ఎక్కడుంది అది? ఇంతవరకు ఎవరు చెప్పని విషయం, మరో ఎర్ర సముద్రం ఉంది అంటే, ఐఎమ్ నాట్ స్పీకింగ్ అబౌట్ ఎ లిటరల్ రెడ్ సీ, రెండవ చిన్న లేదా మరో ఎర్ర సముద్రం కనుగొనబడిందని కూడా నేను అనలేదు. ఈ లేఖన భాగాలు ధ్యానిస్తున్నప్పుడు ఒక సముద్రాన్ని దాటిన అనుభవం భక్తుని కనిపించింది. ఒకసారి ఆయన గంపలో ఉంచబడి కిందికి దింపబడ్డాడు. ఓసారి ఆయన చచ్చిపోయిన వాడి వలె పడిపోయాడు, ఒక అభినయం చేశాడు, చచ్చిన వాడైనట్టు ఊరుకున్నాడు. శత్రువులు వెళ్ళిపోయినప్పుడు మరలా లేచి దుమ్ము దులుపుకొని పట్టణంలో ప్రవేశించాడు. స్తోత్రం. ఎందుకు చెప్తున్నానంటే, మరో ఎర్ర సముద్రపు అనుభవం అంటున్నప్పుడు పౌలు ఆ ఎఫెసులో అంత అల్లరి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. అంతా బాగుంది అనుకున్నప్పుడు సమస్యలు వస్తాయి. కొన్ని సమస్యలు మనం అర్థం చేసుకోలేము, కానీ కొన్ని సమస్యలు మనం ఊహించలేము. కానీ దేవుడు కొన్ని సమస్యలు మన జీవితంలో అనుమతిస్తాడు. He allows some problems. We could not understand the problems, but God allows some problems in your life. మనంతటా మనం తెచ్చుకునేటువంటి సమస్యలు కూడా ఉన్నాయి, అది వేరే విషయం. మన నోటి దురుస్తనం వల్ల, ఇటువంటి వాటి వల్ల మనం ఏదో అనేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరో ఎర్ర సముద్రం అని చెప్పుకున్నప్పుడు భక్తిహీనుల గురించి చెప్పుకున్నాం, భక్తి లేని వాళ్ళ గురించి చెప్పుకున్నాం. వాళ్ళు కదులుచున్న వాళ్ళలాగా ఉంటుంది. దే వర్ లైక్ టాస్డ్ సీ, డిస్టర్బ్డ్ సీ. అనగా ఈ అలలు పైకి ఎగిసిపడడం లేదు, ఒక శబ్దం, ఒక హోరు. ఈ అప్రోర్ అనేది ఇట్స్ లైక్ ఏ రోర్ ఆఫ్ ఎ లైన్, రోర్ ఆఫ్ ఎ సీ అని చెప్పుకోవచ్చు. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, పౌలు ఆ ఎర్ర సముద్రాన్ని దాటాడని.
ఎర్ర సముద్రపు అనుభవాన్ని దాటాడని, సముద్రాన్ని దాటిన అనుభవం అతనికి వచ్చిందని, దేవుడు కలుగు చేశాడని. అంతేకాకుండా మనకు శోధన దేవుడు అనుమతించినప్పుడు శోధనలో నుంచి తప్పించే మార్గాన్ని కూడా ఆయన కలుగు చేస్తాడు. ఇది మనం మర్చిపోకూడదు. దేవుడు ఎవరిని శోధించడండి, పరిశోధించాడు కానీ శోధించలేదు. గాడ్ విల్ నెవర్ టెంప్ట్ ఎనీ పర్సన్. సాతానుడు శోధించాడు, దెలీలా శోధించింది, పోతీఫరు భార్య శోధించింది. కానీ యేసు శోధన సహించాడు. శోధింపబడి ఆయన పాపం చేయలేదు. అనగా శోధించబడినప్పుడు పాపం చేసే అవకాశం ఉంది, పరిశుద్ధతను కోల్పోయే అవకాశం ఉంది. శోధనలోకి ప్రవేశించకూడనట్లు, శోధన అనుభవం కలగకున్నట్లు ప్రార్థన చేస్తూ మెలకుగా ఉండండి. ఒక్క గడియను నాతో మేల్కొని ఉండండి. మై డిసైపుల్స్, యు జస్ట్ ప్లీజ్ కీప్ యువర్ సెల్ఫ్ అవేక్ అండ్ స్పెండ్ ఇన్ టైమ్ ఇన్ ప్రేయర్. డూ సమ్ ప్రేయర్స్, ఆఫర్ సమ్ ప్రేయర్స్. ఐఎమ్ గోయింగ్ టు డై అని ప్రభు చెప్తున్నాడు. నేను చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాను, ప్రార్థించండి. దేవుని స్తోత్రం. రెండో విషయము, దేవుడు దాన్ని చీల్చాడు. సమస్యను రెండుగా చేశాడు. సమస్యను రెండుగా చేసినప్పుడు దాని బలం తగ్గుతుంది. ఒకదాన్ని డివైడ్ చేసుకున్నప్పుడు అది బలహీనం పడిపోతుంది. ఒకటిగా ఉన్నది రెండుగా అయినప్పుడు అది బలహీన పడినట్టే. మూడవదిగా మనం ఆలోచించాం, వారిని ఆరాధనలోకి నడిపించాడని. ఎవరిని? విమోచించబడిన వారిని. అందరినీ కాదండి, అందరూ ఆరాధన చేయలేరు. అందరూ మామూలుగా యాంత్రికంగా ఆరాధన చేయొచ్చేమో, కానీ ఆత్మతో సత్యముతో ఆరాధించాలి అంటే విమోచించబడిన అనుభవం, సముద్రం దాటిన అనుభవం ఉండాలి. అప్పటిదాకా స్తబ్దుగా ఉన్నటువంటి, పస్కా భుజించిన తర్వాత కూడా ఏం మాట్లాడినటువంటి మిరియాము గారికి అరే ఆరాధన చేయాల్సిందే, వై డోంట్ బి వర్షిప్ అనేటువంటి ఆలోచన అప్పుడు వచ్చింది. మా అన్నయ్య గారు ఓ పాట రాశాడు, బాగానే ఉంది. పాటతో ఆగకూడదు, పాటకి వెనుకాల, పాట తరువాత ఆరాధన ఉండాలి. వాళ్ళు ఆరాధన చేశారు, బాగానే ఉంది. అక్కడ రాయబడిన పాట కూడా 15వ అధ్యాయంలో రాయబడింది. వేలం పాట కాదు, ప్రభువుని మహిమపరిచేటువంటి పాట. దేవుని స్తోత్రం. నాలుగవది మనం ఆలోచించినట్టు విషయం, ఆ సముద్రపు దగ్గర, సముద్రం దాటిన తర్వాత ఇశ్రాయేలు ఏ విధంగా ఎర్ర సముద్రం దాటిన దగ్గర ఒక చేదైన అనుభవానికి గురయ్యారు, ఒక బిట్టర్ ఎక్స్పీరియన్స్కి గురయ్యారు. అనగా ఒక మారా అనుభవం గుండా వెళ్ళారు. ఆ మారాను మధురంగా మార్చాడు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మారాగా ఉండడం కాదు దేవుని చిత్తం, మారా మధురంగా మారాలి, మారిపోవాలి అనేది దేవుని చిత్తం. అనేకుల జీవితాల్లో మారా ఉంది, మారా అక్కడే ఉంది. మారా కొత్తగా పుట్టింది కాదు, మారా ఆల్రెడీ ఉంది. మారా చేదుగా ఉంది, ఆ చేదును దేవుడు తొలగించేశాడు ఒక కొమ్మను నరికి వేయడం ద్వారా. లోకపు లేకపోతే ఊటలో, లోక ఊటల్లో చేదు నీళ్ళు ఉండొచ్చు, అనేక జీవితాల్లో చేదు అనుభవం ఉండొచ్చు, కానీ దేవుడు మధురంగా మారుస్తాడని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీటిని గురించి మనం నిన్న మాట్లాడుకున్నాం. రండి, ఈరోజు కూడా మనం అపోస్తుల కార్యములు 20వ అధ్యాయం 1వ వచనంలోంచి మనం మాట్లాడుకుంటాం. తర్వాత వచనాల్లో ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. 4 ఎపిసోడ్లుగా మనము దీని గురించే మనం మాట్లాడుకుంటాం. అపోస్తుల కార్యములు మన మూల వాక్యము అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 1వ వచనం, బుక్ ఆఫ్ యాక్ట్స్ 20th chapter verse 1. ఆ ఎల్లడి అణిగిన తరువాత పౌలు శిష్యులను తన యొద్దకు పిలువనంపించి హెచ్చరించిన మీదట వారి యొద్ద సెలవు పుచ్చుకొని మాసిదోనియాకు వెళ్ళుటకు బయలుదేరాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అల్లరి
అణిగిన తర్వాత అల్లరి జరుగుతుండగా అని కాదు. కొన్నిసార్లు అల్లరి జరుగుతుంటే మాకెందుకు వచ్చిన గొడవ అంటే నేను వెళ్ళిపోతాను. పోలీస్ చీఫ్ వచ్చింది, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ ఇంటి నుంచి అల్లరి మోకలన్నీ పారిపోతాయి. ఎందుకు వచ్చింది, వాళ్ళు కొట్టుకుంటారు, పట్టుకొని తీసుకువెళ్తారు, కొడతారు, తిడతారని. గత రోజుల్లో మనకు మన భారతదేశంలో 4వ విడత పోలింగ్ ఎన్నికలు జరిగాయి. ఈ 3, 4, 5, ఈ 6, 7 విడతలుగా జరిగిన పోలింగ్ అంతటికీ దాని రిజల్ట్స్ జూన్ 4న వస్తుంది. అప్పుడు ప్రభుత్వాలు ఉంటాయా, మారతాయా, లేకపోతే ఏ కొత్త ప్రభుత్వాలా, పాత ప్రభుత్వాలు కొనసాగడం, ఇవన్నీ మనకు తెలిసిన విషయం. ఎందుకు చెప్తానంటే అక్కడక్కడ ఈ 4వ దఫా జరిగినటువంటి ఎన్నికల్లో 10 రాష్ట్రాల్లో ఎన్నికలు జరిగితే మన ఆంధ్రప్రదేశ్, బెంగాల్ అనేటువంటి ప్రదేశాల్లో మాత్రం అల్లర్లు లేకపోతే ఈ హింసాకరమైనటువంటి ఘటనలు, ఇంచుమించు విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు కొంతమంది. విజయం మీద విశ్వాసం కోల్పోయినప్పుడు, శత్రువు మీద దాడి చేయాలనుకుంటున్నప్పుడు ఇలా దాడి చేస్తున్నారు. ప్రశాంతంగా జరగాల్సినటువంటి ఎన్నికలు మనకన్నా ఇక్కడ ఇంకా కొన్ని ప్రాంతాల్లో మరీ తీవ్రమైనటువంటి హింసాత్మకమైన ఘటనలు జరిగి రీపోలింగ్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. మన 4th టర్మ్ ఆఫ్ పోలింగ్లో రీపోలింగ్ యొక్క అవసరత ఎక్కడా లేదని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు చెప్పేశారు. సరే, వాటి మీద చర్యలు ఉంటాయి కొన్ని హింసాత్మకమైనటువంటి ఘటనల మీద. అనగా 1వ శతాబ్దం నుంచి 21వ శతాబ్దం వరకు ఈ వైలెంట్ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి, అల్లరి జరుగుతూనే ఉంది, అయోమయ పరిస్థితులు, గలిబిళ్ళు ఉండనే ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ అధిగమించి ఒక ప్రశాంతకరమైనటువంటి అనుభవంలోకి రావాలి. స్తోత్రం. మన టైటిల్ నిమ్మళం కావడం అంటే ఏంటి? నిమ్మళమైపోవడం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వచనాన్ని ఆధారంగా తీసుకుని నేను ఈ టైటిల్ పెట్టడం జరిగింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 26వ వచనంలో ఏం రాయబడి ఉంటుందంటే, నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. దెన్ హీ సెడ్ టు దెమ్, వై ఆర్ యూ ఫియర్ఫుల్, ఓ యూ ఆఫ్ లిటిల్ ఫెయిత్. సో హీ గాట్ అప్ అండ్ rebuked the winds and the sea, and there was a great calm. He rebuked the winds, గాలుల్ని లేదా గాలిని, అంతేకాకుండా సముద్రాన్ని, పొంగుతున్నట్టు సముద్రాన్ని గద్దించాడు. ఆ గద్దించిన తర్వాత సముద్రము గద్దింపుకు లోనై దెర్ వాజ్ ఎ గ్రేట్ కామ్. దేవుని స్తోత్రం. ఒక గొప్ప నెమ్మది, గొప్ప నిమ్మలించబడినటువంటి అనుభవం. సముద్రం ఒక నదిలాగా మారింది. సముద్రం నదిలాగా మారదండి. ఎన్ని నదుల్ని తనలో కలుపుకున్నా కానీ సముద్రం సముద్రంగానే ఉండిపోతుంది. సముద్రం తన ఉనికిని కోల్పోదు. నది తన ఉనికిని కోల్పోయిందేమో కానీ సముద్రం మాత్రం తన ఉనికిని కోల్పోదు. సముద్రం ఎప్పుడు గంభీరంగా ఉంటుంది. భక్తులుగా మనం, బిడలుగా మనం మన ఉనికిని మనం కోల్పోతామేమో, కానీ దేవునిలో మాత్రం మనం పదిలంగా ఉంటాం. మనం ఆయనలో కలుసుకుంటాం, ఆయనలో ఒకటవుతాం. ప్రభుతో కలుసుకున్నవాడు ఏకాత్మై ఉన్నాడు. 2 ఆత్మలు కాదు, 3 ఆత్మలు కాదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిమ్మలం కావడం అనే టైటిల్ పెట్టినప్పుడు నిమ్మలించబడాలి. ఇంకా కొద్దిగా ముందు వచనాల్లో మనం గమనిస్తే 19వ అధ్యాయంలో 35వ వచనం, అంతటా కరుణము సమూహమును సముదాయించి కూల్ చేసి, కంట్రోల్ చేసి, నియంత్రించి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న విషయాల్లోకి వచ్చేద్దాం. ఎందుకు ఈ అల్లరి జరిగింది? ఎందుకు ఈ డిస్టర్బెన్స్ జరిగింది? కారణం ఏంటి? కారణం లేకుండా ఏది కలగదా? ఏదో కారణం ఉంది. దేర్ ఈజ్ సమ్ రీజన్. దాని గురించి కొద్దిగా ఆలోచిద్దాం. మొట్టమొదటిగా అపోస్తల కార్యములు 19వ అధ్యాయం 24వ వచనం. స్తోత్రం. అపోస్తల కార్యం
లేవియను ఆ. ఒక కంసాలి ఆ. అతని దేవికి వెండి గుళ్ళను చేయించటం వలన ఆ పని వారికి మిగుల లాభము కలుగ చేయుచుండెను. మిగుల లాభమును కలుగ చేస్తున్నటువంటి వ్యక్తి వాళ్ళ దేవాలయాన్ని, అన్యుల దేవాలయాన్ని ఒక వ్యాపార స్థలంగా మార్చిన వ్యక్తి. అన్యుల దేవాలయంలో, ఆర్తమీస్ ఆలయంలో వ్యాపారం జరిగినా పెద్ద పట్టించుకోలేదు. కానీ దేవాలయములో, యూదుల దేవాలయములో, హేరోదు దేవాలయములో, జెరుబ్బాబేలు కాలములో ఉన్న దేవాలయములో, సొలొమోను దేవాలయములో అక్కడ వ్యాపారం జరిగితే యేసు ప్రభు ఒప్పుకోలేదు. వ్యాపారం జరగడానికి వీల్లేదు. క్రయ విక్రములు చేయవాన్ని తరిమి కొట్టాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యుద్ధమును మాన్పివేయవాడాయన, సమాధానాన్ని అనుగ్రహించేవాడంతే. యెషయా గ్రంథంలో 9వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే 5వ వచనం, యుద్ధపు సందడి చేయు యోధులందరి జోడును, రక్తములో పొర్లింపబడిన వస్త్రములను అగ్నిలో వేయబడి దహించబడును. యుద్ధపు సందడి చేయు యోధులందరి జోళ్ళు. యుద్ధపు సందడి చేస్తారంట కొంతమంది అల్లరి చేస్తారు. దేవుని స్తోత్రం. నిమ్మలం కావడం ఒకటి. మొట్టమొదటి విషయం, దేమేత్రి అనేటువంటి వాడు చాలా డిస్టర్బ్ అయ్యాడు. ఇంక ఏముంది, నా కుటుంబ పోషణ కూడా కష్టమవుతుంది, నా ఫ్యామిలీ ట్రబుల్ అయింది, ఫైనాన్షియల్ సోర్సెస్ అన్నీ అయిపోయినాయి. దీనికి అంతటికి కారణం ఈ పౌలు అనేవాడే కదా, దీనికి అంతటికి కారణం ఈ యేసు ప్రభు అనే వ్యక్తే కదా, దీనికి అంతటికి కారణం సువార్థీకరణే కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిమ్మలం కావడం ఒకటి. దేమేత్రి నిమ్మలం కావాలి. ఈ అల్లరి ఆవిర్భావం కావడానికి కారకుడైన వ్యక్తి. పౌలు తన దారిలో తాను వెళ్తున్నాడు, ఎవరిని డిస్టర్బ్ చేయదలుచుకోలేదు. అక్కడ అతని గురించి రాబడింది, ఈ మనుషులను తీసుకొచ్చి 19వ అధ్యాయం 37వ వచనం, వీరు గుడి దోచిన వారు కాదు, గుడి దొంగలు కాదు. అనగా విగ్రహాల్ని దోచుకొని అమ్ముకునేటువంటి వాడు కొంతమంది ఉన్నారు. ఇప్పుడు కూడా కొంతమంది అక్కడక్కడే కనిపిస్తున్నారు. అంతేకాకుండా మన దేవతను, అదే మన మహాదేవిని దూషించడం లేదు. ఇంకెందుకండి ఊరితే వదిలేసేయండి. ఆనాడు గమలీయేలు మాట్లాడినటువంటి ఈ కరణం గారి పేరేంటో మరి మనకు తెలియదు, కానీ కరణం గారిని బట్టి నేను దేవుని స్తుతిస్తున్నాను. కొంతమంది అక్కడక్కడ కొంతమంది మంచి మనుషులు ఉంటారు. వాళ్ళు ఆయా సమయాల్లో స్టాండింగ్ ఇన్ ద గ్యాప్, ఆయా సందర్భాలను బట్టి లేస్తుంటారు. దేవుడు లేపుతుంటాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేమేత్రి అనేటువంటి డిస్టర్బ్ అయిన వాడు నెమ్మలించబడాలి. రెండవది, అపోస్తుల కార్యములు 19వ అధ్యాయం 29వ వచనం, పట్టణము బహు గలిబిలిగా ఉండెను. మరియు వారు పౌలుతో ప్రయాణమై వచ్చిన మాసిదోనియా వారైన గాయియును అరిస్తర్కును పట్టుకొని దొమ్మిగా నాటశాలలో చొరబడిరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 24వ వచనంలో రాయబడిన మాట, స్తోత్రం, ఏమైంది అని అంటే మనం ఇందాక చెప్పుకున్నాం, మిగుల లాభ సాధనం అదంతా పోయిందని చెప్పుకున్నాం. 29లో మనం చదువుకున్న మాట ఏంటంటే, పట్టణం అంతా గలిబిలని కాదు, బహు గలిబిలిగా ఉండేది. మరియు వారు పౌలుతో ప్రయాణం వచ్చిన మాసిదోనియా వారైన గాయుస్, అరిస్తార్కస్ నాటకశాలలో చొరబడ్డారు. స్తోత్రం. పౌలు జనుల సభ యొద్దకు వెళ్ళాలనుకున్నాడు. వెళ్తే బాగుండు, ఈ టైంలో ఏదైనా ఛాన్స్ ఉంటే ప్రీచ్ చేయొచ్చు, ఛాన్స్ ఉంటే జీసస్ గురించి చెప్పచ్చు. నో డోంట్ డిస్టర్బ్ దెమ్, ప్రస్తుతం వదిలే, వీ విల్ థింక్ అబౌట్ ఇట్ లేటర్ అన్నట్టుగా మ్యాటర్ వదిలేశాను. దేవుని స్తోత్రం. రెండోది మనం ఆలోచించుతున్న విషయం, పట్టణములో గలిబిలి, ద కన్ఫ్యూజన్ ఇన్ ద సిటీ. ఆ పట్టణము గలిబిలిగా ఉంది. చదవండి ఒక్క మాట కూడా, 19వ అధ్యాయము 32వ వచనం. ఆ సభ గలిబిలిగా ఉండను కనుక, పట్టణము గలిబిలే, సభ గలిబిలే. సభ జరుగుతున్నట్టు పట్టణం. సభ గలిబిలైందంటే ఓకే, దానికి ఒక అర్థం ఉంది. సభ గలిబిలిగా ఉండడానికి కారణం ఏంటి? కొందరు ఇలాగునా కొందరు అలాగునా కేకలు వేశారు. కాబట్టి మాట్లాడుకుంటే సభ గలిబిలిగా ఉండేది కాదు.
కేకలు వేశారు కనుక, ఎవరి మాట ఎవరు వినలేని పరిస్థితిలో ఉంది కనుక, ఒకేసారి 2, 3, 4 మాట్లాడుతున్నారు కనుక గలిబిలి, తారుమారు అనుభవం, బాబేల్ ఎక్స్పీరియన్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకటి, దేమేత్రి అనేటువంటి వాడు డిస్టర్బ్ అయ్యాడు, గలిబిలి జరిగింది, నిమ్మలం కాలేకపోయాడు. సరే, నిమ్మలం అయ్యాడు కరణం ద్వారా. తర్వాత పట్టణములో గలిబిలి అని చెప్పుకున్నాం. రెండవది వచ్చేసి సభలో గలిబిలి. మన సంఘాల్లో జరిగేటువంటి సభల్లో కూడా కొన్నిసార్లు గలిబిలి అవుతుంది, డిస్టర్బెన్స్ కలుగుతుంది. కొన్నిసార్లు మనం చేసేటువంటి రెసిడెన్షియల్ ఏరియాలో ఆరాధనలు, ఉదాహరణ మా మందిరం లాంటి మందిరం, ఇళ్ల మధ్యలో ఉన్నటువంటి మందిరం, ఇక సౌండ్ పెంచినా కానీ ఏంటి అరుపులు కేకలు, సౌండ్ తగ్గించండి అని రకరకాలుగా అన్ని జనులకి ఇతరులకి డిస్టర్బ్ అవుతున్న వాళ్ళకి మనం సమాధానం సంజాయిషి ఇవ్వాల్సి వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. తర్వాత మనం గమనించినట్లయితే ఇంకా ఏం జరిగింది అక్కడ మనం కొద్దిగా ఆలోచిస్తే 19వ అధ్యాయము 34వ వచనం. అయితే అతడు యూదుడని వారు తెలుసుకొనినప్పుడు అందరూ ఏక శబ్దముతో 2 గంటల సేపు ఎఫెసీయుల అర్తెమిదేవి మహాదేవి అని కేకలు వేశారు. 2 గంటలు కేకలు వేశారు. సరే, ఈ 2 గంటలు కేకలు వేయడం వల్ల వాళ్ళకి ఏమైనా ప్రయోజనం వచ్చిందా? కొంతమంది ఊరినే కేకలు వేస్తుంటారు, దానివల్ల ఏం ప్రయోజనం? నేను ఏర్పాటు చేసుకున్న ఆ సేవకుడు అతడు వీధుల్లో కేకలు వేయడు, ఆయన డీసెంట్గా ఉంటాడు, మాట్లాడాల్సినప్పుడు మాట్లాడతాడు, అనవసరంగా మాట్లాడడం. ఇక్కడ రాయబడింది నిమ్మలం కావాల్సింది, దేమేత్రి నిమ్మలం కావాలి, పట్టణము నిమ్మలం కావాలి, సభ నిమ్మలం కావాలి. తర్వాత రాయబడింది ఎవరంటే కేక వేసింది, అందరూ ఏక శబ్దముతో, కొందరని కాదు, ఇక చిన్నవాళ్ళు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు అందరూ ఏక శబ్దంతో కేకలేశారు. నిమ్మలపరచబడేటువంటి అనుభవాలు, కొన్ని కేకలను క్రీస్తు అణిచివేసి నిమ్మలపరిచేటువంటి అనుభవంలో దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.